ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాది స్పెషల్ గా మామిడికాయ పులిహోర అయితే చేసి చూపిస్తున్నానండి. అందరికీ తెలుసండి మామిడికాయ పులిహోర ఎలా చేసుకుంటారో. నేను ఎలా చేస్తున్నా చూపిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా రైస్ అయితే ఉడికించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసి రైస్ ఉడికించుకుంటే పొడి పొడిగా బాగుంటుంది రైస్ అనేది. ఇలా ఉడికించుకొని నేను కొద్దిగా ప్లేట్లకు అయితే తీసుకున్నానండి చల్లగా అయ్యే వరకు. అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక తురిమి పెట్టుకున్న మామిడికాయ ఉంటుంది కదండి, నేను ఆల్రెడీ తురిమిన. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మామిడికాయ మొత్తం తురిమి వేసుకోవాలి. పుల్లగా బాగానే ఉందండి, కరెక్ట్ సరిపోయింది. ఒక మామిడికాయ, చిన్న సైజు మామిడికాయ అయితే ఇలా సన్నగా తురుముకొని అన్నంలోకి వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ముందుగా ఈ సాల్ట్ మామిడికాయ కలిపి పక్కకు పెట్టేసుకుంటే ఇందులోకి పోపు వేసుకుందాం. ముందుగా చిన్న ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, మినపప్పు రెండు కలిపి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఇవి కలర్ మారేంత వరకు ఫస్ట్ పల్లీలే వేసుకుంటే మనకి మంచిగా వేగుతాయండి పల్లీలు అనేది. ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారా, ఇలా కట్ చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ మీరు ఎండుమిరపకాయ కావాలన్నా వేసుకోండి, నేనేం వేయాలి, కలిపి పచ్చిమిర్చి వేసిన. ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకుంటే పోపు రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసి ఇలా కరివేపాకు వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ అన్నం ఉంది కదండి, ఆ మామిడికాయ అన్నంలోకి ఈ పోపు అనేది వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. సాల్ట్ ఉందో లేదో లాస్ట్కి కొద్దిగా చూసి పైకి సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఇలానే మొత్తం కలిపేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మామిడికాయ పుల్లగా సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.